ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉంది. లేడీస్కి ఫ్రీ బస్ ప్రతి ఒక్కటి సహాయకారం చేసినందుకు మంచిగా ఉంది. అంటే ఫ్రీ బస్ వల్ల అసలు ఉపయోగం లేదు, లేడీస్ ఎక్కువ తక్కువ అయిపోయినాయి అంటున్నారు కదా, మీరు ఎట్లా? లేడీస్ అది ఆయన అనేది మనకు తెలంగాణ ఊరు నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తుండు రేవంత్ రెడ్డి అనేట. అంటే మరి ఊర్లో వాళ్ళకి పెద్ద ఉపయోగం లేదు, సిటీలో వాళ్ళకి ఉపయోగం వస్తుంది అంటున్నారు కదా. ఉచిత బస్సులు అన్నీ పెట్టినందుకు అన్నీ చేశాడు. మరి మహిళలకు 2500 ఇస్తాను ఒకనప్పుడు చెప్పాడు. హామీ ఇచ్చా అంత మాత్రం అవి ఇటు ఇస్తాడు, జర టైం పడుతుంది. ఒక ఈ ప్రభుత్వంలోనైనా యువతకు ఉద్యోగాలు వచ్చే ఇస్తారు అవకాశం ఉందా? వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. మా తెలంగాణ కేసీఆర్ ఎట్లనో ఈయన అట్లా. అంటే కేసీఆర్ ప్రభుత్వం నచ్చిందా, మరి ఈయన ప్రభుత్వం నచ్చిందా? ఈయన ప్రభుత్వం అంటే జర ఈయన గిట్ట చేంజ్ చేస్తాడు. అంటే నిన్న కాక మొన్న వచ్చిన ఏపీ ప్రభుత్వంలోనే చూసుకున్నట్టయితే పెన్షన్లు పెంచిండు, డెవలప్మెంట్ కోసం 15,000 కోట్లు తెచ్చిండు. మరి రేవంత్ రెడ్డి ఏం తెచ్చిండు? రేవంత్ రెడ్డి గిట్ట చేస్తాడు. ఇప్పుడు ఆయన వచ్చింది కొత్త, ఆయన గిట్ట చేస్తాడు. ఓకే, మరి ఉద్యోగాలు ఏ విధంగా తెస్తాడు అనుకుంటున్నాను? ఉద్యోగాలు తెస్తాడు, గవర్నమెంట్ అన్నీ వస్తాయి, పిఎస్లో వస్తాయి, అన్నిట్లలో వస్తాయి. అన్నిట్లలో వస్తాయి. అయితే ఇప్పుడు హైడ్రా అని ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చిండు కదా, దానివల్ల ఉపయోగం ఉందంటారా? ఉన్నది మేడం. ఎట్లా ఎట్లా ఉపయోగం ఉందంటే ఏ ఉంటుంది విధంగా? మేడం. చేస్తాడు ఆయన, అన్నీ చేస్తాడు ఆయన అనుకున్నందుకు అన్నీ చేస్తాడు. థ్యాంక్ యూ.